శ్రీగురుభ్యో నమ. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోస్తు వ్యాస విశాలబుద్ధే ఫుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः. ధ్యానావస్థిత తద్గతేన మనసా ధ్యాయంతి యం యోగినో యస్యాంతం న విదుఃసురాసురగణాః. దేవాయ తస్మై నమః. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః. పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహతు. శ్రీ గురుభ్యో నమః. ఈ ప్రయత్నం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణే. హే భగవద్గీతే, నువ్వు మాలో ఈ సంసారం పట్ల విరక్తిని కలిగించావమ్మా. ఆ కలిగిన విరక్తిని సుస్థిరం చేసి మధ్యలో అటు ఇటు చెదిరిపోకుండా మేము ఆ వైరాగ్య ఫలితాన్ని పొందే వరకు మా పట్ల నువ్వు అనుగ్రహాన్ని చూపించాలమ్మా. ఆ విధంగా త్వాం అనుసందధామి, మేము మోక్షార్థులమై భగవద్గీత అధ్యయనం చేపట్టాం. మా ఫలసిద్ధి వరకు అది ఎన్ని జన్మలు పట్టినా త్వాం అనుసందధామి, నీవు ఏ మార్గాన్ని బోధించావో అమ్మా ఆ మార్గాన్నే అనుసంధించుకుంటూ మేము మా యొక్క ఈ మోక్ష ప్రస్థానాన్ని సాధించుకుంటాము. ఇది మా యొక్క ఆశ. ఉపోద్ఘాతం అంటే భగవద్గీతని మనం ఏ విధంగా అధ్యయనం చేసి ఆ గీతా సందేశాన్ని గ్రహించి దానినే మనస్సులో నిలుపుకొని ఆ సందేశంలో కూడా మనకి మోక్ష మార్గానికి అనుకూలించే ఏ విషయాన్ని విడిచిపెట్టకుండా ఆ గీతని అధ్యయనం చేసుకుంటూ ముందుకు సాగాలి అని అందుకు మొదటగా జగద్గురువైనటువంటి
గురువులైన ఆ శ్రీకృష్ణ పరమాత్మకి, ఈ శంకర భగవత్పాదులకి, వారి పాదార విందాలకి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ ఈ రోజు నుంచి మొదలుపెట్టి మనం భగవద్గీత అధ్యయనం చేద్దాం. అందులో ప్రధానమైన దృష్టి మనం ఇప్పుడే చెప్పుకున్నాం. అనుసంధామి, నేను సంధానించుకుంటాను, నాకు నేను అన్వయం చేసుకుంటాను, నిన్ను అధ్యయనం చేస్తాను. జీవుడనేవాడు మోక్షం పొందాలి అంటే ఏ విషయాలను నువ్వు బోధించావో వాటిని నేను నాకు అనుసంధించుకొని ఆ మార్గంలో వెడతాను. ఇది మన యొక్క ప్రధానమైన పరమమైన లక్ష్యం. ఈ లక్ష్యంలో విమర్శించదగినది కానీ ఆక్షేపించదగినది కానీ విషయం ఏది లేదు. ఎందుకని అంటే జ్ఞానార్థి అయిన మానవుడు, వైరాగ్య ప్రేరితుడైన మానవుడు ఎన్నో జన్మల నుంచి ఉపనిషద్ అర్థాన్నే శ్రవణ మనన నిధిధ్యాసనాలతో భావన చేస్తున్నాడో, ఇంకా ఎన్ని జన్మలకైనా సరే చెయ్యాలి అనే ఒక దృఢమైన సంకల్పాన్ని కలిగి ఉంటాడో మానవుడు, అటువంటి మేము ఇప్పుడు ఈ ఉపాధిలో అమ్మా నిన్ను మేము ఆశ్రయిస్తున్నాం, మాకు మిగిలిన విషయాలన్నీ అవసరం లేదు, మేము తీవ్రమైనటువంటి సాధన మార్గంలో ఉన్నాం, ఆ సాధనకి అది ఫలించడానికి నువ్వు చెప్పిన విషయాల్ని మేము అధ్యయనం చేసుకుంటాం అని మరొకసారి కృత నిశ్చయులమై తదనుగుణంగానే మనం ముందుకు వెళ్తాం. ఈ ప్రయత్నంలో శంకర భగవత్పాదుల యొక్క గీతా భాష్యము మనకి సర్వదా శిరోధార్యము. దాంట్లోనే ఆ భాష్యం యొక్క పరిధిలోనే మన ఆలోచనలు ఉంటాయి. భాష్యం కంటే మించి మనకు ఏది అవసరం లేదు, భాష్యం ఒక్కటే చాలును అని జగద్గురువు మీద అచంచలమైన భక్తి విశ్వాసాలను ప్రకటిస్తూ వారు ప్రసాదించిన భాష్యం మనకి సాధనకి కావలసిన ఆయా శ్లోకాలు, ఆ శ్లోకాలకి భగవత్పాదులు ప్రసాదించిన భాష్యం ఇదే మనకి భగవద్గీత అధ్యయనంలో మనకి పాధేయం, దారిభత్యం అని మరొక ఆలోచన చేసుకుంటూ ఇంకా ఎక్కువ మాటలు అనవసరంగా ఖర్చు పెట్టుకోకుండా భగవత్పాదులు భగవద్గీతకు భాష్యం రాయదలచి ప్రారంభంలో సంబంధ భాష్యం చెప్పారు. అది ఆయన యొక్క పద్ధతి. ఆ సంబంధ భాష్యం అద్భుతం. దానిని ముందు మనం ప్రతి వాక్యం జాగ్రత్తగా పరిశీలించుకుంటూ దాని తాత్పర్యం గ్రహించుకుంటూ ఆ తాత్పర్యాన్ని శ్రవణ మనన నిధిధ్యాసనలకి ఆలంబరంగా ఉపయోగించుకుంటూ ముందుకి వెళదాం. ఆ తర్వాత సాంఖ్యయోగంలో 11వ శ్లోకం నుంచి స్వామివారే చెప్పారు, ఇక్కడి నుంచి నిజమైన తత్వోపదేశం ప్రారంభమైందని. ఆ శ్లోకానికి వెళ్తాం. దానికి వెళ్ళే ముందు ఇక్కడ శంకర భగవత్పాదుల వారు జగద్గురువులు ఆయన ప్రసాదించిన సంబంధ భాష్యాన్ని ముందు పఠిద్దాం. ఓం
నారాయణః పరో వ్యక్తాత్ అండమవ్యక్తసంభవం అండస్యాంతస్త్విమే లోకాః సప్తద్వీపా చ మేదినీ. ఓం నారాయణః పరో వ్యక్తాత్ అండమవ్యక్తసంభవం అండస్యాంతస్త్విమే లోకాః సప్తద్వీపా చ మేదినీ. ఇది మొట్టమొదట సంబంధ భాష్యానికి మొట్టమొదట స్వామివారు అనుగ్రహించినటువంటి ఉపోద్ఘాత శ్లోకం. ఇదే ప్రార్థనా శ్లోకం కూడా. ప్రార్థనా శ్లోకం ఎలా అవుతుంది అంటే అందులో నారాయణ శబ్దంతో ప్రారంభమైంది కదా. కాబట్టి నారాయణ స్థితితో ప్రారంభమైంది ప్రార్థనా శ్లోకం. ముందు దీనికి అర్థాన్ని మనం భావించాలి. ఓంకారంతో ప్రారంభమవుతున్నది. అకార ఉకార మకారముల సమాహారమే ఓంకారం. ఈ ఓంకారం యొక్క స్వరూపాన్ని మాండూక్యోపనిషత్తు అలాగే ప్రశ్నోపనిషత్తులు మనకి స్పష్టంగా వివరించి చెప్పినారు. ఓంకారం అంటే పరమాత్మే, వేరే ఏదీ కాదు. ఈ విషయం ఆయా ప్రదేశాల్లో నిరూపించబడింది. కాబట్టి ఇప్పుడు ఓంకారంతో ప్రారంభిస్తున్నాము అంటే పరమాత్మ యొక్క ధ్యానంతో ప్రారంభించాము అని అర్థం. ప్రారంభించి నారాయణః పరో అవ్యక్తాత్ నారాయణ శబ్దం ఉపయోగించారు. ఓంకారం దేంట్లోకి వచ్చింది? నారాయణ శబ్దంలోకి వచ్చింది. నారాయణుడు అంటే శ్రీ మహావిష్ణువు. ఓంకారంలో అకార ఉకార మకారాలు ఉన్నాయని, ఆ మూడింటి సమాహారం, ఆ మూడు కానిది ఆ మూడింట్లోనూ ఉన్నది, ఆ మూడు కానిది ఏమవుతుంది? నాలుగోది అవుతుంది. నాలుగోదని పేరే కానీ అంత మూడింట్లోనూ ఉంది, దానికంటే పైన ఉంది, అంటే అంతటా ఉంది. అది పరమాత్మ తత్వం. ఆ పరమాత్మ తత్వాన్ని ఆ ఓంకారం ఇక్కడ ఈ ఈ ఈ జగత్తులో మనం ఆ ఓంకార తత్వాన్ని దర్శించాలి అంటే ఓంకార తత్వాన్ని ఈ జగత్తులో మనం దర్శించాలి. ఎలాగా? దర్శించకపోతే మనకి దర్శనం చెవుల ద్వారా, కళ్ళ ద్వారా, మనస్సు ద్వారా ఏదైనా దర్శనమే. అప్పుడు మనకి బాగా స్పష్టమైన తత్వం నారాయణ తత్వం. మహావిష్ణువే నారాయణుడు. విష్ణువు అంటే వ్యాపనశీలుడు, నారాయణుడు అంటే జ్ఞానమే స్థానముగా కలవాడు. జ్ఞానము స్థానముగా గలవాడు అంటే జ్ఞానమే. ఇందాక ఓంకారం అంటే జ్ఞానమే, ఇప్పుడు నారాయణుడు అంటే జ్ఞానమే. నారాహ అనే మాటకి ఇక్కడ చెప్తున్నారు. నారాహ అంటే జ్ఞానం అని ఒక అర్థం చెప్పారు, జలములని మరొక అర్థం చెప్పారు. జలములే స్థానముగా గలవాడు నారాయణుడు, జ్ఞానమే స్థానముగా గలవాడు నారాయణుడు. అటువంటి ఓంకార స్వరూపుడైన నారాయణుడు మనకి ఇక్కడ సగుణమైన ఆలంబనం.
ఆ సగుణమైన ఆలంబనాన్ని కనుక మనం సంపూర్ణంగా అవగాహన చేసుకుని అందులో లీనమైపోతే అప్పుడు నిర్గుణమైన ఓంకారం మనకి దర్శనమిస్తుంది. ఆ ఓం నారాయణ పరహ అనే ఈ ఓం నారాయణ ఈ రెండు మాటల్లో మనం ఈ అర్థాన్ని భావన చేసుకున్నాం. ఇప్పుడు ఆ నారాయణుడు ఆయన పరహ అవ్యక్తాత్, నారాయణ పరహ అవ్యక్తాత్, ఆ నారాయణుడే అంటే ఓంకారమే, అంటే పరమాత్మే. అవ్యక్తాత్ పరహ, అవ్యక్తం కంటే పరమైనవాడు. అంటే ఆ అవ్యక్తం ఆయనలోనే ఉన్నది. ఆయనలో ఉన్నంతకాలం అది అవ్యక్తం. ఆయన దానిని బయట పెడదాం, తదైక్షత బయట పెడదాం అనుకుంటే అది వ్యక్తం అవుతుంది. ఆ అవ్యక్తమే వ్యక్తమవుతోంది. అవ్యక్తంగా ఉన్నా అదే, వ్యక్తమైన అదే. అవ్యక్త దశకి వ్యక్త దశకి పెద్ద తేడా, అసలు తేడానే లేదు. అవ్యక్తం వ్యక్తం. అవ్యక్తం అంటే మనకి వ్యక్తం కాదు, తెలీదు. మరి ఎదురుకుండా వ్యక్తంగా కనబడుతోందిగా. ఇది అవ్యక్తంగా ఉంది. ఆ అవ్యక్త స్థితిలో ఉన్నటువంటి ఆ అవ్యక్తానికంటే పరుడు, అతీతుడు నారాయణ పరహ అవ్యక్తాత్. ఇక్కడ ఈ అవ్యక్తాత్ అనే శబ్దానికి మనం అవ్యక్తం, వ్యక్తం కానిది, వ్యక్తం అయితే దాని సంగతి ఏదో ఒకటి తేల్చి మనం అక్కడ పెడతాం. అవ్యక్తాన్ని మీరేం చేస్తారు? అవ్యక్తం వ్యక్తం అయిందా లేదా అది వేరే సంగతి. అది మనం పరిశీలించి నిర్ణయించుకునే తత్వం అలాంటిది కాదు. ఆ అవ్యక్తం నీకు ఫలానా అని తెలియట్లేదు కదా, అదే మాయ. వేదాంతం చెప్పే అర్థం అదే. అవ్యక్తమే మాయ. మాయ అంటే అక్కడ లేదు, అవ్యక్తంగా ఉంది. అవ్యక్తంగా ఉంది, అది ఉందో లేదో నీకేం తెలుసు? అది మాయ అంటే నిజంగా లేకపోయినా ఉన్నట్టుగా కనిపిస్తుంది. సర్పం కనిపిస్తోంది, అక్కడ ఉన్నది ఒకటైతే మరొక విధంగా కనపడడం కూడా మాయే. లేనిది ఉన్నట్లుగా కనపడడం కూడా మాయే. అవ్యక్తం అంటే అది అర్థం. ఇందాక ఓంకారాన్ని చెప్పుకున్నప్పుడు అకార ఉకార మకార 3 దశలు, 3 దశల్లోనూ ఉంటుంది, 3 దశల కంటే అతీతంగా ఉంటుంది. అది పరమాత్మ తత్వం. ఆ ఓంకారమే ఇప్పుడు ఆ పరమాత్మ తత్వం 3 దశల్లోనూ ఉంది, 3 దశల కంటే అతీతంగా ఉంది. వ్యక్తంగాను ఉంది, అవ్యక్తంగాను ఉంది, వ్యక్త అవ్యక్తాలకే అతీతంగాను ఉన్నది. ఎలా ఉన్నది అంటే నారాయణుడు. ఇప్పుడు ఈ చర్చ వల్ల ఏమర్థమైంది అంటే, నారాయణ తత్వం అంటే ఓంకార తత్వం అనేది నువ్వు అనుకుంటున్నా, నీకు కనిపిస్తున్న ఈ వ్యక్త అవ్యక్తాల కంటే కూడా అతీతమైనది అని అర్థమైంది. అది చెప్పదలుచుకుంది అక్కడ భగవత్పాదుల వారు. ఓం నారాయణ పరహ అవ్యక్తాత్. సరే, ఆయన నారాయణ అవ్యక్తం కంటే పరం అంటే ఈ అవ్యక్త తత్వం ఎక్కడుండి ఈ తత్వం, ఈ పరమైన తత్వం ఎక్కడ ఉంటుందా? అది ఎలా సాధ్యం? అప్పుడు పరం ఎందుకు అవుతుంది? ఇది వేరు, ఇది వేరు. చాలా ప్రమాదకరమైన ఆలోచన వస్తుంది.
పరహ అంటే ఇదంతా దానిలో ఉంది, అది దీనికంటే కూడా అధికంగా ఉంది, ఎక్కువై వ్యాపించి ఉన్నది, అది పరమనే మాటకి అర్థం. ఇప్పుడు ఈ అవ్యక్తం కంటే పరమైనటువంటి ఈ తత్వంలో ఇది ఇలా ఉండగా ఏం చెప్తున్నాడు? అండం అవ్యక్త సంభవం. ఆ మాయలో నుంచే, అవ్యక్తం నుంచే అండం ఉద్భవించింది. అండము అంటే ఈ బ్రహ్మాండం. ఈ కనిపిస్తున్నటువంటి, కనిపించనటువంటి, ఇంకా ఎంత దూరం ఉందో కూడా, ఎంత ఉందో కూడా తెలియనటువంటి ఈ మొత్తం గ్రహ, సూర్య చంద్రాది గ్రహ నక్షత్ర తారక ఈ సముదాయం అంతా కూడా ఇదంతా ఆ వ్యక్తం నుంచే పుట్టింది. అంటే అర్థం ఏమిటనమాట? త్రాడు నుంచే సర్పం పుట్టింది. అవ్యక్తం నుంచి అండం ఉద్భవించింది అంటే అదే అర్థం. అలా భావన చేయాలి మనం, అంతే తప్ప ఆ అవ్యక్తం ఇలా అయిపోయింది, అయిపోతే ఇంకంతే, దానికి ఎవ్వరూ ఏం చేయలేరు, నీకు ఇంక మోక్షం లేదు, ఏదీ లేదు, ఇంతే. ఇలా పోవటం, పుట్టడం, పెరగటం, పోవటం, ఇంతే తప్ప ఇక వేదం కానీ వేదాంతం కానీ నీకు చూపించదలచినటువంటి పరమార్థం అనే దానికి ఇంక చోటే ఉండదు. ఎప్పుడు రెండు వేరువేరైతాయి. అవ్యక్తం నుంచి అండం ఉత్పత్తి, అండం వచ్చినప్పుడు. కానీ వచ్చిందని ఎందుకు చెప్తున్నారు? నీకు దృష్టి భేదం కలగాలి. అది రజ్జు సర్ప భ్రాంతి. ఈ దృష్టాంతాన్ని బట్టి ఆ విషయం అర్థం చేసుకోవచ్చు. నారాయణ పరో అవ్యక్తాత్ అండం అవ్యక్త సంభవం. ఇంకో ఒకసారి గంధర్వ నగరం నీకు ఆకాశంలో కనపడితే ఇక అన్నీ ఉంటాయి దాంట్లో. వాల్మీకి మహర్షి అక్కడ వర్ణించలా లంకా నగరంలో అద్భుతంగా విమానాన్ని కూడా వర్ణించాడు. అదంతా ఇదే గంధర్వ నగరమే. సర్పరజ్జువే అది కూడా. రజ్జు సర్పం, సర్పరజ్జు కాదు, రజ్జు సర్పమే అది. మరి అదే టైంలో అయోధ్యను కూడా వర్ణించాడు కదండి నారాయణ తత్వం. అద్భుతమైన వర్ణన. ఆ రెండు నగర వర్ణనలు కూడా మనకి వ్యక్తావ్యక్తాలకి అన్వయించుకుంటే చక్కగా కుదురుతుంది. ఇది అద్భుతమైన విషయం. ఓం నారాయణ పరో అవ్యక్తాత్ అండం అవ్యక్త సంభవం. అండం ఈ బ్రహ్మాండం అంతా ఆ అవ్యక్తం నుంచే పుట్టింది. ఈ బ్రహ్మాండం అవ్యక్తం నుంచి, అదే అవ్యక్తం, అవ్యక్తంలోంచి బ్రహ్మాండం పుట్టింది. ఇది అంతే. ఈ భావన కావాలి నీకు. లేకపోతే భగవద్గీత, శ్రీకృష్ణుడి మాటలు ఒక్క మాట కూడా అర్థం కాదు. అందుకని మనం మొట్టమొదటి మాట దగ్గర నుంచి అదే తత్వంలో వెడతాము. అలా వెడితేనే నువ్వు అనుకున్నటువంటి ఫలితం నీకు సిద్ధించవచ్చు. సిద్ధిస్తుందో లేదో ఎవరు గ్యారంటీ ఇస్తారు? సిద్ధించలేదు అనుకోండి, యత్నే కృతే యది న సిద్ధ్యతి కోత్ర దోష. ప్రయత్నం చేయకుండానే నీకు ఫలితం ఎలా వస్తుంది? ప్రయత్నం చేశావు, ఫలితం రాలేదు, బాధపడకు, ఇంకోసారి వస్తుంది. ఈ లోపల ఈ జన్మ అయిపోతుందండి, పోతే పోయింది. ఉపాధులకు ఏం లోటు? లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఎన్ని ఉపాధులైనా స్వీకరిస్తాం, అంతే తప్ప ఉపాధుల మీద మోహంతో, భ్రమతో, ఈ కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాల మీద ఆసక్తితో ఆ ఉపాధులు మాకు వద్దు.
నీకు ఏ ఉపాధి కావాలయ్యా? నీ లక్ష్యం ఉంది చూడు, దాన్ని సాధించటానికి అది దీర్ఘకాల ప్రణాళిక. అది సాధించటానికి ఉపాధి కావాలి, లేకపోతే సాధించలేం. ఇప్పుడు వ్యక్త అవ్యక్త వీటి తత్వం తెలుసుకుంటే సాధించినట్టేనండి. ఇంకా ఇన్ని మాటలు అక్కర్లేదు. అసలు ఆ భగవత్పాదుల యొక్క ఆ శ్లోకం ఎంత అద్భుతమైన శ్లోకం. ఓం నారాయణ పరో వ్యక్తాత్ పరః అవ్యక్తాత్ అండం అవ్యక్త సంభవం. బాగుంది. అండస్య అంతస్త్విమే లోకా. ఆ అండంలో ఈ లోకాలు, మాయలో ఇంకో మాయ, అసలే అది మాయ, అందులో మళ్ళీ ఇమే లోక, ఈ లోకాలు, నేను నువ్వు, యుష్మదస్మత్ శబ్ద ప్రత్యయ గోచరయోహో విషయ విషయిణోహో. మళ్ళీ ఇదే భగవత్పాదులు అక్కడ సూత్ర భాష్యంలో మొట్టమొదట సంబంధ భాష్యంలో ఇదే వాక్యం చెప్పారు. నువ్వు, నేను, నాది, నాకు సంబంధించిందంతా, నా లక్షణం, జీవలక్షణం, నా ఇష్టం, నా అహంకారం, ఇదంతా ఎందులో ఉంది? ఎందులో ఉందంటే ఇదిగో ఇప్పుడు చెప్పారుగా, అండస్య అంతః, అండం లోపల ఉంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? అండంలో నుంచి బయటపడాలి. బయటపడితే నీకు అండంలోంచి కాదు, అండస్య అంతస్త్విమే లోక, ఈ లోకాలు, ఈ సప్తలోకాలు, సప్తద్వీపాచ మేదిని, ఈ ఏడు ద్వీపాలతో కూడిన ఈ భూమండలం అందులోదే. నువ్వెక్కడున్నావు? 7 మండలాలతో కూడిన ఈ భూమండలంలో ఎక్కడో ఒక మూల ఇంత ఉన్నావు. ఉన్నా నీ ఉనికి చాలా గొప్పది, అది మర్చిపోకూడదు నువ్వు. ఎందుకని గొప్పది? ఆ ఓంకార తత్వాన్ని నువ్వే తెలుసుకోగలవు. అది నీలో ఉంది కాబట్టి, నీ హృదయం అనే గుహలో ఉంది కాబట్టి నువ్వే తెలుసుకోగలవు. ఎక్కడన్నా ఉండు, సూక్ష్మాతి సూక్ష్మ, చిన్న సూక్ష్మజీవిలాగా ఉండు. ఎంతకంటే సూక్ష్మజీవులకి ఆ దృష్టి ఉండదు. ఈ ఉపాధిలో ఉండు. కానీ ఈ ఉపాధి గొప్పతనం ఏమిటి అంటే, ఆ పరమాత్మని తెలుసుకుంటే ఏమని తెలుసుకుంటావు? నేనే అని తెలుసుకుంటావు. ఇదే లక్ష్యం. మాట చెప్పడం తేలికే, దాన్ని నిరూపించుకోవాలి, సాధన చేసుకోవాలి. ఆ పరమాత్మ నేనే, అహం బ్రహ్మాస్మి, ఇది మన లక్ష్యం. అహం బ్రహ్మాస్మి అని చెప్పుకోగలిగినటువంటి, నిరూపించుకోగలిగిన, అనుభవంలోకి తెచ్చుకోగలిగిన ఆ శక్తి నీకున్నది. కాబట్టి నువ్వు అంతస్త్విమే లోకా సప్తద్వీపాచ మేదిని. ఎక్కడి నుంచి మొదలుపెట్టి భగవత్పాదులు ఎక్కడికి తీసుకొచ్చారు? అద్భుతమైన శ్లోకం. ఎక్కడి నుంచి మొదలుపెట్టారు? ఓంకారం. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? నారాయణ పర, నారాయణుడి దగ్గరికి వచ్చింది. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? అవ్యక్తం. ఆ అవ్యక్తంలో నుంచి ఎక్కడికి వచ్చింది? ఇమే లోక, ఇంకా సప్తద్వీపాచ మేదిని, భూమి. ఆ భూమి మీద నువ్వు. ఇంకా ఆ మాట కూడా చెప్పక్కర్లేదుగా, మనం భూమి మీద ఉన్నాగా. ఇప్పుడు ఏం చేయాలి మనం? నీ ఉపాధికి, ఈ భూమికి, అంటే ఈ సంసారానికి, నీ ఉపాధికి కారణం ఏమిటో నువ్వు తెలుసుకోవాలా అక్కర్లేదా? తెలుసుకోవాలనే జిజ్ఞాసే బ్రహ్మజ్ఞానం. ఆ కారణం తెలుసుకుంటే మాకేం ప్రయోజనం అండి? అక్కర్లేదు. ఏమో 10 లక్షలు వస్తాయా? వెళ్ళిపో, భగవద్గీత పుస్తకం మూసి వెళ్ళి పారాయణ చేసుకో. ఆ మాట మనం అనకూడదు. పారాయణ చేసుకున్న దాని ఫలితమే ఇది. భగవద్గీతను అర్థం చేసుకోవటం చాలా తేలిక, చాలా కష్టం కూడా. ఎప్పుడు తేలిక? నీ మనస్సులో ఒకానొక విధమైన నీ దృష్టిలో మార్పు ఉంటే అర్థం చేసుకోవడం చాలా ఈజీ.
కరతలామలకంలాగా అర్థమవుతుంది, లేకపోతే తన్నుకున్నా అర్థం కాదు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? జీవుడి దగ్గరికి వచ్చాం. ఈ కనిపిస్తూ ఉన్నటువంటి ఈ మేదిని, ఈ జీవుడు, ఈ ఉపాధి, దీనికి స్వరూపమేది? ఓంకారం. ఓంకారం అంటే పరమాత్మ. ఎలా వెళ్ళాలి? ఇదిగో ఈ వచ్చిన దారినే వెనక్కి వెళ్ళాలి. ఇందుకే భగవద్గీత వచ్చింది. ఇది నీకు సాధన చేసి చూపించడానికే భగవద్గీత వచ్చింది. ఆ నారాయణుడే శ్రీకృష్ణ పరమాత్మ కింద వచ్చాడు, నిన్నే తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. నువ్వంటే ఎవరు? అర్జునుడివి. ఆ నారాయణుడే కృష్ణుడు. ఎందుకు ఇదంతా? ఆ ఓంకార తత్వం సప్తద్వీపాచ మేదిని దాకా వచ్చిందన్నాం, నీ దాకా వచ్చిందన్నాం కదా. అందుకని ఆయనే వచ్చి ఇదయ్యా వచ్చిన దారి, మళ్ళీ ఈ దారిలోనే వెనక్కి వెడితే నువ్వు వెళ్ళిపోతావు. మళ్ళీ ఇది నిన్నేం చేయదు. అప్పుడు అది ఉన్నట్ట లేనట్ట? ఇదంతా నిజంగా రజ్జువా, నిజంగా సర్పమా అనే విషయం అక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఇది మొట్టమొదటి శ్లోకానికి వ్యాఖ్య. అల్పారంభ క్షేమకర అన్నారు. ఇప్పుడు ఈ మొదటి ఎపిసోడ్లో మనం ఇలా నిరంతరంగా ఆ పరమాత్మ దయ వల్ల మనకి ఏ శ్లోకం మన సాధనకు ఉపయోగపడుతుందో అవన్నీ మనం పరిశీలన చేసుకుంటూ ప్రతి శ్లోకానికి భగవత్పాదుల యొక్క భాష్యాన్ని అన్వయించుకుంటూ ప్రతి శ్లోకంలోనూ, ప్రతి భావంలోనూ, ప్రతి ఆలోచనలోనూ శ్రవణ మానన నిధిధ్యాసనలే దృష్టిగా ముందుకు వెడదాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.